వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, 7th క్లాస్ సైన్స్ ఉష్ణం టాపిక్. ఉష్ణంలోంచి కంప్లీట్ బిట్స్, ఉష్ణం నుంచి కంప్లీట్ బిట్స్ అన్నీ ఈ వీడియోలో వస్తాయి. చూడండి, ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కెలోరీమెట్రీ. ఏమంటారు? కెలోరీమెట్రీ. ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏది? కెల్విన్. ఒక వస్తువు నుంచి వెలువడిన ఉష్ణరాశిని కొలిచే పరికరం ఏది? కెలోరీమీటర్. ఏంటి? ఒక వస్తువు నుంచి వెలువడిన ఉష్ణరాశిని కొలిచే పరికరం కెలోరీమీటర్. సెల్సియస్ ఉన్న విలువను కెల్విన్ మానంలోకి మార్చే సూత్రం ఏది? సెల్సియస్లో ఉంది, ఇప్పుడు దాన్ని కెల్విన్లోకి మార్చే సూత్రం ఏంది? C=K+273 273. థర్మామీటర్ను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. ఎవరు? గెలీలియో. ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది? ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంది? 6000 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. ఒక రోజులో నమోదయ్యే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? 6 ఉష్ణమాపకం. నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏది? బెక్మెన్ ఉష్ణమాపకం. బెక్మెన్ ఉష్ణమాపకం ఏంటిది అసలుకి? నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరము. క్లినికల్ థర్మామీటర్లో ఉండే ఫారెన్హీట్ రీడింగ్స్ ఎంత? 95 డిగ్రీస్ ఫారెన్హీట్, 110 డిగ్రీల ఫారెన్హీట్. ఇవి క్లినికల్ థర్మామీటర్లో ఉండే రీడింగ్స్. సముద్ర గర్భంలో ఉన్న ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? బాతిస్కోపు. పాదరసం వల్ల కలిగే వ్యాధిని ఏమంటారు? మినిమాట అంటారు. ఏమంటారు? పాదరసం వల్ల ఏం వ్యాధి వస్తుందంట? మినిమాట. అమెరికా, జపాన్ దేశాలు ఏ థర్మామీటర్లను నిషేధించాయి? పాదరస థర్మామీటర్లను అమెరికా, జపాన్ దేశాలు నిషేధించాయి. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. చూడండి, ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఘన పదార్థాల వ్యాకోచ గుణకాల నిష్పత్తి ఆల్ఫా/బీటా/గామా ఎంత? 1:2:3. పాదరసం బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత? 357 డిగ్రీల సెల్సియస్. థర్మోప్లాస్కులో ఉష్ణ వికిరణం జరగకుండా లోపలి భాగాన పూత పూసే లోహం ఏది? వెండి పూత పూస్తారు. ఆవు పాల కెలోరిఫిక్ విలువ ఎంత? 67 kcal/100 grams. మంచు ప్లస్ ఉప్పును ఏ మిశ్రమం అంటారు? హిమీకరణ మిశ్రమం. హిమీకరణ మిశ్రమం ఏది? మంచు ప్లస్ ఉప్పును హిమీకరణ మిశ్రమం అంటారు. తుషారం, పొగమంచు ఏ ప్రక్రియ ఆధారంగా ఏర్పడతాయి? సాంద్రీకరణ ప్రక్రియ ద్వారా తుషారం, పొగమంచు ఏర్పడతాయి. కృష్ణ వస్తువు వికిరణ రేటు దాని పరమ ఉష్ణోగ్రత 4వ అనులోమానుపాతంలో ఉండే నియమం ఏది? స్టీఫెన్ నియమం. ఏంటిది స్టీఫెన్ నియమం? కృష్ణ వస్తువు యొక్క వికిరణ రేటు దాని పరమ ఉష్ణోగ్రత 4వ అనులోమానుపాతంలో ఉండే నియమం స్టీఫెన్ నియమం. జౌల్ థామ్సన్ ప్రభావం ఆధారంగా పనిచేసే పరికరాలు ఏంటివి? రీఫ్రిజిరేటర్లు ఎలా పనిచేస్తాయి? జౌల్ థామ్సన్ ప్రభావం ఆధారంగా. నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత? 100 డిగ్రీల సెల్సియస్. శీతాకాలంలో నూనె, నెయ్యి గడ్డగట్టడాన్ని ఏమంటారు? ఘనీభవనం అంటారు. అదే వేసవి కాలంలో షవర్ కింద స్నానం చేసినప్పుడు శరీరం వెచ్చగా అనిపించడాన్ని ఏమంటారు? సాంద్రీకరణం అంటారు. గాలి వీచే సమయంలో తడి వస్త్రాలు ఆరడాన్ని ఏమంటారు? బాష్పీభవనం అంటారు. ఇంకొక 25 బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.